అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి విచారణ చేస్తున్న మూమెంట్లో కొత్తగా ఎఫ్ఐఆర్లో మొత్తం 27 మంది యాడ్ అయ్యారు. నాకున్న అప్డేట్ ప్రకారం లేటెస్ట్గా 8 మందిని అరెస్ట్ చేశారు. ఏంట్రా అంటే అసలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక టెండర్ వేశారు. అందులో ఎవరైతే ఈ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకి లంచం ఇచ్చారో వాళ్ళు సప్లై చేసిన దాంట్లో అసలు నెయ్యే లేదు, డాల్డా, వనస్పతి. వీళ్ళు మరలా ఎక్కడి నుంచో సప్లై చేస్తానన్నారు. బట్ లోకల్ ఉన్నటువంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని మధ్య మధ్యలో గ్యాంబ్లింగ్ చేసి పడేశారు. ఈ తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి అటు సిబిఐ వాళ్ళు కానీ ఇటు వచ్చేసి చూసుకుంటూ ఉన్నట్టయితే స్టేట్ పోలీస్ కానీ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక టీమ్గా ఉన్నారు. పక్కాగా రిపోర్ట్ రెడీ చేస్తూ ఉన్నారు. రాను రోజుల్లో సుబ్బారెడ్డి అరెస్ట్ అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వైసీపీలో కీలకమైన నాయకులు అరెస్ట్ అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేవలం వీళ్ళని బలిపూసలు చేస్తానికే వీరిని వాడేసుకున్నారు. వాళ్ళకి ఏం కదా అనుకుంటారో చూద్దాం. బట్ తిరుమల శ్రీవారి జోలికి వచ్చారు, ఆయన లడ్డు ప్రసాదం జోలికి వచ్చారు. భక్తుల మనోభావం దెబ్బతీశారు. ఆయన చూస్తూ ఊరుకోడు. దీని వెనక ఎవరైతే ఉన్నారో ఈ కేసులు తప్పించుకున్నా వేరే కేసులు దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు, ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవిస్తారు.